ఒక రాజ్యంలో ఒక అతను ఉంటాడు. అతని గురించి రాజుగారికి రోజు వచ్చి అందరూ కంప్లైంట్ చెప్తుంటారు. రాజుగారు మన రాజ్యంలో ఒక అతను ఉన్నాడు. అతను మొహం చూసామంటే చాలు ఏమీ తినటానికి దొరకదు ఆ రోజుల్లో. అందుకని చాలా ఇబ్బందులు పడతాను రాజుగారు అని అని చెప్తుంటారు. రాజుగారు రెండో రోజు మూడో రోజు అలా ఎంక్వైరీ చేస్తుంటారు. మన రాజ్యంలో ఏం జరుగుతుంది, ఏమైనా వింతల విశేషాలు ఉన్నాయా అని అడుగుతుంటారు. అప్పుడు అందరూ అదే చెప్తారు, వింతంటూ ఏమీ లేదు, విశేషాలంటూ ఏం లేవు రాజుగారు. ఒకడు ఉన్నాడు, నిద్ర లేవంగానే వాడు మొహం చూసాం అనుకోండి ఆ రోజు తిండి దొరకదు అని చెప్తారు. అప్పుడు రాజుగారి కోపం వస్తుంది. ఎవడరాడే అసలు మన రాజ్యంలో ఉంది, ఇంత సిరి సంపదలతో మన రాజ్యంలో తులదూగుతుంటే మన రాజ్యంలో తిండి లేకుండా చేస్తున్నాడా మనుషులకి వీడు, వాడిని ప్రవేశపెట్టండి అంటారు. రాజుగారి దగ్గరికి తీసుకొచ్చి ఆ ఎవరైతే అతని మీద నిందలు మోపుతున్నారో అతన్ని తీసుకొచ్చి ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టంగానే రాజుగారు అంటారు, నా గదిలో పడుకో నువ్వు ఇవాళ, నీ మొహం చూస్తా నేను ఈ దేశానికి రాజుని, నేను ఈ రాజ్యానికి రాజుని, నాకు తిండి లేకపోవడం ఏంటి, అలా ఎందుకు జరుగుతుంది, నువ్వు నా గదిలో పడుకో అని చెప్పి రాజుగారి గదిలో పడుకోబెట్టుకుని పనివాళ్ళ నిద్ర లేచి అతని మొహం వంక చూస్తాడు రాజుగారు. ఆ రోజు ఏం జరుగుతుంది అంటే రాజుగారికి ఎక్కడ మీటింగులు అంటే మీటింగులు అంటే తప్పుగా తీసుకోకండి, ఆ రాజ్యంలో ఆ రోజు ఎక్కువగా పనులు ఉండటం వల్ల ఆ రోజు ఆయనకి నిజంగానే భోజనం దొరకదు. రాత్రి అయిపోతుంది. అవన్నీ చూసుకుని ఆ తగాదాలు తీర్చుకుని వాళ్ళందరినీ కలిసి వచ్చేసరికి అప్పుడు చెప్తారు, రాజుగారు మీకు కూడా భోజనం దొరకలేదు చెప్పామా మేము, మీరు రాజ్యంలో వీడు ఉంటే భోజనం దొరకదని చెప్పి, మరి మీకు ఇప్పుడు అర్థమైందా రాజుగారిని నాకేంటి భోజనం దొరకపోవడం, నేను సంపన్నుణ్ణి ఈ రాజ్యానికి అని చెప్పారు, ఇప్పుడు చూసారా మేము చెప్తే మీరు అబద్ధం అన్నారు కదా అని చెప్పి సభలో అందరూ అంటారు రాజుగారిని, మీరు ఇవాళ భోజనానికి కూడా వెళ్ళలేకపోయారు రాజుగారని. రాజుగారికి చాలా కోపం వస్తుంది. నిజమే కదా వీళ్ళందరూ చెప్పేది, ఇలా భోజనం దొరకని వాడిని ఉంచడం ఏంటి అసలు మన రాజ్యంలో, వీడికి వెంటనే తలకాయ తీసేయండి అని ఆజ్ఞాపిస్తాడు రాజుగారు. అప్పుడు ఎవరైతే ఆ మనిషి ఉన్నాడో నిందలు మోపుతున్న మనిషి, రాజుగారు నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, నా మొహం చూస్తే తలకాయ తీసేయాలి అని ఆజ్ఞాపించారు, భోజనం దొరకట్లేదు అందరికీ తిండి దొరకట్లేదు అని ఆజ్ఞాపించారు నా తలకాయ తీసేయమని, మరి మిమ్మల్ని నేను చూడటం వల్ల ఇవాళ నా చావే రాసి పెట్టుంది, మరి భోజనం లేకపోయినా మనిషి రెండో రోజు బతకచ్చు, మీ మొహం చూసినందుకు ఇవాళ నాకు మరణశిక్ష పడింది, నేను రోజు ఎవరి మొహాలు చూసినా నాకు మరణశిక్షలు పట్టలేదు రాజుగారు, మీ మొహం చూస్తే నాకు ఇవాళ మరణశిక్ష పడింది అంటాడు. రాజుగారితో సహా సభలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్య గురవుతాడు, ఒక రాజుగారిని ఇంత పెద్ద మాట మాట్లాడాడే అని. కానీ రాజుగారికి అర్థమైంది ఆ మనిషి అన్న మాట ఎంత లోతుగా దిగిందో. నేను రోజు అందరి మొహాలు చూస్తాను, నాకు మరణశిక్షలు పడలా, మీ మొహం చూస్తేనే నాకు ఈరోజు మరణశిక్ష పడింది, నా మొహం మంచిది కదా మీ మొహం మంచిది కదా రాజుగారు అని అడిగాడు నన్ను. భోజనం దొరకకపోతే ఒక పూట రెండో రోజు తిన్నా మనిషి బతుకుతాడు, మొహం చూసి మరణశిక్ష పట్టమంటే మీరు ఎంత జాతకవంతులో నాకు అర్థమవుతుంది అని అడిగాడు అని చెప్పి రాజుగారు పశ్చాత్తాపడి, లేదు అతను వదిలేసేయండి అని చెప్తారు. అది మనిషి నింద వేయటం చాలా తేలిక ఎదుటివాడి మీద, కానీ ఆ తిప్పి మళ్ళీ మనిషి మన వేసాడంటే అది మనం తట్టుకోగలటం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. మనిషి లోతులకు వెళ్ళి మాట్లాడాడంటే ఆ మాట తీసుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసేటప్పుడు కానీ ఎదుటి వాళ్ళని శిక్షించేటప్పుడు కానీ మనమేంటి అని తెలుసుకున్న రోజున మనం పెద్ద గొప్పగా ఉంటుంది మన పరిస్థితి అని చెప్పే నీతి కథ ఇది. మీ అందరికీ నచ్చిందా? నచ్చితే కామెంట్లోకి వచ్చేయండి.